హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాత్రి మిగిలిపోయిన అన్నంతో నేను ఈ విధంగా దోశలు అయితే వేసుకున్నానండి. చాలా స్మూత్గా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో దోశలు అనేది. అప్పటికప్పుడు మార్నింగ్ అయితే మనం బ్రేక్ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పక ఒకసారి ట్రై చేయండి. రాత్రి అప్పుడప్పుడు మనకు రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా, ఇలా నేను డైరెక్ట్ మిక్సీ బౌల్ అయితే ఒకటి తీసుకున్నానండి. సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ సన్నది, అది ఇక్కడ కప్పున్నర నేను తీసుకున్నాను. కప్పున్నర సూజీ రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు రైస్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. రైస్ ఎక్కువ యాడ్ చేసామంటే దోశలు అతుక్కపోతాయండి పెన్నానికి. ఇక్కడ ఒక కప్పు పెరుగు అయితే వేసాను. పెరుగు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే మనం ఇప్పుడు వేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, స్మూత్గా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే కొద్దిగా వేసానండి. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం పిండినంతా కలిపేసుకోవాలి. మరీ పతలాగా అయితే ఉండకూడదండి, ఒక మాదిరిగా అయితే మీడియంలో ఉండాలి దోశ బాటం అనేది. మరీ పతలాగా అయితే పెన్నానికి అయితే అతుక్కపోతుందండి, దోశ రాగా రాదు. కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఈ దోశ పిండిని అయితే రెడీ చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే పిండి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఆలోపు చట్నీ అయితే తయారు చేసేసుకుందాము. ఇక్కడ నేను పల్లీలు, పచ్చిమిర్చి అయితే నేను వేపుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు అయితే వేసానండి, అదే పుట్నాల పప్పు. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి చల్లారేంతవరకు అయితే పెట్టేసుకుందామండి. ఒక చిన్న ముక్క అల్లం అయితే వేసానండి. సాల్ట్ కొద్దిగా వేసాను, రుచికి సరిపడా. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనము పోపు అయితే మనం పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పతలాగా అయితే కొద్దిగా ఉండాలి, అప్పుడు దోశలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒక 2 గరిటెలు అయితే ఇలా వేసేసుకోవాలి. దోశ లాగానే వేసేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుందండి. పెన్నానికి ఎక్కడ అతుక్కోకుండా మంచిగా వచ్చేసింది. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. పెన్నానికి ఎక్కడ అతుక్కుంటుంది అనేది ఏమి ఉండదండి, బాగా వస్తుంది దోశ. చూడండి మన నార్మల్ దోశ లాగానే కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి. ఇలా పిండి మిగతా దోశలను కూడా మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చండి. మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ చట్నీతో అది చాలా బాగుందండి టేస్ట్ కూడా. చూడండి అన్ని దోశలు ఈ విధంగా అయితే మనం వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. స్మూత్గా అయితే వచ్చాయి దోశలన్నీ. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.